ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సంవత్సరం ఈ ముత్యాల హారం నా కొడుకు కోడలికే దక్కాలి. మా వారిని పోలీసుల్ని మరీ అంత చులకనగా చూడకండి అన్నయ్య గారు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతాయన్న సామెత మీరు వినలేదా? చాలా లేటుగా రియాక్ట్ అవుతారు. నేను నా భర్త మొదలుపెట్టిన ఈ ముత్యాల హారం సాంప్రదాయాన్ని నా కొడుకు కోడలికి నేనే అందించాలి. ఇప్పుడేంటి? ఆ ముత్యాల హారం వెంటనే కావాలి, అంతే కదా? అంతేగా అంటున్నారు. వేరే హారం ఏమైనా కొనుక్కొస్తారా, లేక మంత్రం వేసి పోయిన హారాన్ని గాలిలో ఎగురొచ్చేలా చేస్తారా? దొంగెత్తికెళ్ళిన దండ గాల్లో ఎగురుకుంటూ వచ్చిందేంటి? పాప భయంతో ఆ దొంగే విసిరేసుంటాడు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. పదండి, పట్టుకుందాం, పదండి. ఆగండి, నేను ముందే చెప్పాను కదా, కారణం లేకుండా ఏదీ జరగదు అని. ఈ జంటను ఆశీర్వదించాలని ఆ సీతారాములే ఇలా సంకల్పం చేసుంటారు. ఇది ముమ్మాటికి దైవాజ్ఞ. వీళ్ల పేర్లు కూడా సీతారాములే పంతులు గారు. ఆ సీతారాములు ఈ సీతారాముల్ని ఆశీర్వదించారు. ఇది నిజంగా అద్భుతం. ఈ జంటతోనే తమ కళ్యాణం జరిపించుకోవాలని ఆ స్వామివారు సంకల్పించి దొంగచేత ఆ ముత్యాల హారాన్ని ఎత్తుకెళ్లేలా చేసి తిరిగి ఆ హారాన్ని వీళ్ల మెళ్ళో వేయించారు. చిట్టీల్లో వచ్చిన మధుమిత సూర్యుల జంటతో పాటు ముత్యాలహారం మెళ్ళో పడిన ఈ సీతారాముల జంటని కూడా ముందు కూర్చోబెట్టి కళ్యాణాన్ని జరిపిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.